హలో ఆల్, వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. చౌరస్తాకి వెళ్ళిన రేపు కార్తీక పౌర్ణమి కదా, పూజ సామాన్లు అన్నీ తెచ్చుకుందాం అనేసి హన్మకొండ చౌరస్తాకి వెళ్ళినా అండి. ఇంకా పండగ ముందు రోజు చౌరస్తాకి వెళ్తే అసలు కలకలలాడుతుంటుంది అన్నమాట. ఫుల్ రష్ తోటి అసలు దొరకని ఐటమ్ అంటూ లేదండి ఈ రోజులలో. అయితే ఇంకా దీపావళి నోములు ఉన్న వాళ్ళు నోముకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూడండి ఎట్లా అమ్ముతున్నారో. విస్తరాకులు కూడా కుట్టి అమ్ముతున్నారు. మర్రాకులతోటి విస్తరాకులు పెడతారు కదా అమ్మవారి దగ్గర. మర్రిపళ్ళు చూడండి, ఇసుక, వట్టి వేళ్ళు అన్నీ దొరుకుతున్నాయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఒకప్పుడు అయితే అన్నీ వెతికి వెతికి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడైతే అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. ఇంకా తర్వాత నేను ఇంటికి పూజ సామాన్లు తీసుకొని వచ్చిన తర్వాత నైతే ఒత్తులు నానబెట్టి పెట్టేస్తా అండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ మన చాయిస్. నానబెట్టుకుంటే పొద్దున సగం సగం కాలకుండా ఉంటాయి అన్నమాట ఒత్తులు. సో నైటే నానబెట్టేసి పెట్టేసిన. ఇంకా ఉసిరికాయలు కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే ఎర్లీగా చేసేసుకోవచ్చు, టెన్షన్